అందరికీ ముందుగా నమస్కారం. ఈసారి మన పల్లె కథల టీం శ్రీ సత్యసాయి జిల్లాలోని చెన్నై కొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామానికి వచ్చింది. ఎందుకంటే ఈ గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే బోనాల వేడుకలను మీ ముందుకు తీసుకురావడానికి. గ్రామమంతా పండుగ వాతావరణం, అమ్మవారి భక్తులతో సందడి, డప్పుల మూతలు, బోనాలతో వచ్చే మహిళలు మరియు మన పల్లెటూరి సాంప్రదాయాలు అందం, ఇవన్నీ ఈ ఎపిసోడ్లో మీకు చూపించబోతున్నాం. అయితే ఇప్పటి వరకు మన పల్లె కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు, న్యామద్దల బోనాల వేడుకలు ఎలా జరిగాయో రండి కలిసి చూద్దాం. ఆహారములు అల్లు ఎత్తుర అన్నము బ్రహ్మాన్నము వాయువ్య వేర ఈశాన్య ఈ మూలలో నుండి రావే. నీవు రాకుంటే ఈ అన్న వీరభద్రం చంపిన పాపాను పోదువు, కాశీలో గొంతులు కోసిన పాపాను పోదువు. న్యామద్దల గ్రామంలో బోనాల పండుగ సందడి మొదలైంది. అసలు ఈ బోనాలు ఎందుకు చేస్తారు, ఈ పండుగ వెనుక ఉన్న ఆచారం ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన మాసం గ్రామ ప్రజలు భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసం అమావాస్య రోజున అమ్మవారి పుట్టినరోజుగా భావిస్తూ ప్రత్యేకంగా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, గ్రామం మొత్తం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. అయితే ఒక్క అమావాస్య రోజుతోనే బోనాలు వేడుక పూర్తవ్వదు. ఆషాఢ మాసం మొత్తం గ్రామంలో బోనాల సందడి కొనసాగుతుంది. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో మహిళలు భక్తితో బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే మహిళలు తమ ఇళ్ల దగ్గర బోనాలను సిద్ధం చేసుకుంటారు. బోనాలని పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించి తలపై పెట్టుకొని అమ్మవారి గుడి వైపు బయలుదేరుతారు. ఇక అక్కడి నుండి మొదలవుతుంది అసలైన పండుగ సందడి. వీధుల్లో ఎటు చూసినా బోనాలు ఎత్తుకునే మహిళలే కనిపిస్తారు. వాళ్ళతో పాటు పిల్లలు, పెద్దలు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. డప్పు వాయిద్యాలతో గ్రామ వీధులు మారుమోగుతుంటే చిన్నపిల్లల సందడి, మహిళలు భక్తి మొత్తం గ్రామాన్ని పండుగ వాతావరణంలోకి తీసుకెళతాయి. ఇలా న్యామద్దల గ్రామ పురవీధుల్లో బోనాలు ఎత్తుకొని నడుచుకుంటూ ఒక్కొక్కరుగా అమ్మవారి దేవాలయానికి చేరుకుంటారు. గుడికి చేరుకున్న తర్వాత అమ్మవారికి బోనం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. తమ ఇళ్లలో ఎలాంటి కష్టం రాకుండా చూడాలని, కుటుంబ సభ్యులందరూ సుఖంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా
ప్రార్థిస్తారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ బోనాల పండగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న మన పల్లె సాంప్రదాయాన్ని ఇప్పటికీ అదే భక్తితో కొనసాగిస్తూ చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకునే పండుగ ఇది. మహిళలు బోనాలు ఎత్తుకొని ముందుకు నడుస్తుంటే వెనుక పిల్లలు పెద్దలు కూడా కలిసి రావడం, వీధుల్లో డప్పుల శబ్దాలు, భక్తుల సందడి ఇవన్నీ కలిసినప్పుడు న్యామద్దల బోనాల పండగ అసలైన అందం కనిపిస్తుంది. ఆషాఢ మాసమంతా ఇలా మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో బోనాలు సమర్పిస్తూ చివరికి అమ్మవారి ఆశీస్సులతో పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇది కేవలం ఒక పండుగ కాదు, మన నమ్మకం, మన సాంప్రదాయం, మన పల్లె సంస్కృతి. అందుకే న్యామద్దల గ్రామంలో ప్రతి ఏడాది బోనాల పండుగ కోసం గ్రామ ప్రజలు ఎంతో భక్తితో, ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు. ఇదే న్యామద్దల బోనాల ప్రత్యేకత. బోనాలు ఎత్తుకున్న మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి గుడి వైపు అడుగులు వేస్తున్నారు. తలపై బోనం, మనసులో అమ్మవారిపై నమ్మకం, ప్రతి అడుగులోనూ భక్తి కనిపిస్తుంది. అలా ఊరంతా తిరుగుతూ వచ్చిన మహిళలు చివరికి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం దగ్గరికి చేరుకున్న తర్వాత ముందుగా అమ్మవారిని దర్శించుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈ సమయంలో డప్పుల మోతలు, భక్తుల సందడి మొత్తం ఆలయ ప్రాంగణాన్ని పండుగ వాతావరణంగా మార్చేశాయి. తరువాత ఎంతో భక్తితో తమ తలపై మోసుకొచ్చిన బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఈ బోనాలు వండిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు తమ కుటుంబాలపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. ప్రతి బోనం వెనుక ఒక నమ్మకం, ప్రతి అడుగు వెనుక ఒక మొక్కు, ప్రతి భక్తుడి మనసులో అమ్మవారిపై ఒక విశ్వాసం ఉంటుంది. ఇదే మన పల్లెటూరి పండుగల ప్రత్యేకత. తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు ఇప్పటికీ అదే భక్తితో కొనసాగుతున్నాయి. న్యామద్దల గ్రామంలో జరుగుతున్న ఈ బోనాల వేడుకలు మన పల్లె సంస్కృతి, మన సాంప్రదాయాలు ఒక అందమైన ప్రతిబింబంలా కనిపిస్తాయి. బోనాలు ఎత్తుకొని అమ్మవారి గుడివైపు చేరుకున్న మహిళలు ఒక్కొక్కరిగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. బోనం సమర్పించిన తర్వాత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఒక్కొక్కరిగా దర్శించుకుంటున్నారు. అమ్మవారి గుడిలో జరుగుతున్న పూజా కార్యక్రమాలను కూడా భక్తులు భక్తితో దర్శించుకుంటున్నారు. పూజా సమయంలో గుడి మొత్తం భక్తి వాతావరణంలో నిండిపోయింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నారు. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఎంతో భక్తితో తమ ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. బోనం సమర్పించడం నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవడం వరకు ప్రతి అడుగులోనూ భక్తి, నమ్మకం కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాల్గొంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఇలా బోనాలు పండుగలో అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడంతో భక్తుల మనసులో ఒక ఆధ్యాత్మికమైన ఆనందం కనిపిస్తుంది. ఇదే న్యామద్దల బోనాల పండుగలో కనిపించే భక్తి. ఇదే మన పల్లె సంప్రదాయానికి ఉన్న ప్రత్యేకత.
న్యామద్దెల గ్రామంలో జరుగుతున్న ఈ బోనాల పండుగకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ బోనాలు వెనుకున్న ఆచారం, సాంప్రదాయం ఎలా మొదలైంది? ఇలాంటి ఎన్నో విషయాలు మనకి తెలియని కథలుగా ఉండొచ్చు. అందుకే ఇప్పుడు న్యామద్దెల బోనాల పండుగ ప్రత్యేకతతో పాటు అమ్మవారి చరిత్ర, ఈ పండుగ వెనుక ఉన్న విశేషాలను గుడి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం. నా పేరు శ్రీనివాసులు బాలం. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఊర్లో? ఈ ఊర్లో దాదాపు 40-50 ఏళ్ళ నుంచి, మీ సొంత 50 ఏళ్ళ నుంచి మీ సొంత ఊరు? మా సొంత ఊరే. అమ్మవారి పేరు? అమ్మవారి పేరు మహేశ్వరి దేవి. బోనాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఓ 20 ఇయర్స్ నుంచి బోనాలు జరుగుతున్నాయి. న్యామద్దెల్లో బోనాలు ఎందుకు చేస్తున్నారు కదా? కరువు కాటకాలు లేకుండా గ్రామం సుభిక్షంగా ఉండేదానికి బోనాలు చేస్తాం. ప్రతి పుట్టినరోజుకు బోనాలు చేస్తాం. న్యామద్దెల్లో బోనాలకి ఏమైనా ప్రత్యేకత ఉందా? అంటే వేరే ఊర్లకి మన ఊర్లో జరిగే బోనాల పండుగకి ఏమన్నా తేడా? అంతా ఒకటే, ఏం ప్రత్యేకంగా ఏం లేదు. ఈ గ్రామంలో బోనాల పండుగకి ఎక్కడెక్కడి నుంచి వస్తారు పెద్ద? హైదరాబాదు, అనంతపురం, ధర్మవరము, బెంగళూరు, ముద్రేటిపల్లి, సోమందేపల్లి మొదలైన గ్రామాల నుంచి వస్తారు. అన్ని గ్రామాల నుంచి. బోనం ఎలా తయారు చేస్తారు పెద్ద? బెల్లము, బియ్యము ఉడకబెట్టి అంతా మిక్స్ చేసేసి బోనం తయారు చేస్తారు. బోనాల రోజు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి కదా? బోనాల రోజు అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలు అయిన తర్వాత పూజలు అయిన తర్వాత అందరికి అన్నదానం జరుగుతుంది. జరుగుతాయి కదా? ఈ నెలంతా జరుగుతుంది బోనాలు, ఆషాఢ మాసం అంతాను. దుర్గమ్మ గుడికి, అమ్మవారికి, ఈ చౌడమ్మ గుడికి, మా మహేశ్వరంకి, అన్నిటికీ జరుగుతుంది. పెద్దమ్మకి. గుడి కమిటీ ఆధ్వర్యంలో ఏమేమి ఏర్పాట్లు జరుగుతాయి కదా? ప్రతిరోజు పూజ జరుగుతుంది. అమ్మవారి పూజలు ఉంటాయి పొద్దునే సాయంత్రము. ప్రతి పౌర్ణానికి అమ్మవారికి అభిషేకాలు, తర్వాత పూజలు, తర్వాత అన్నదానము అన్ని చేస్తాం. ప్రతి శుక్రవారము మామూలు అభిషేకము, పూజ ఇవన్నీ ఉంటాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జ్యోతులు జరుగుతాయి. అమ్మవారి జ్యోతులు జరుగుతాయి. ఒకసారి వచ్చేసి 50 జ్యోతులు జరిగినాయి. ఇంతకుముందు 51 జ్యోతులు జరిగినాయి. అంత లాస్ట్ ఇయర్ కాకుండా అంత ముందు సంవత్సరము. ఇంకా ఈ సంవత్సరము జ్యోతులు జరుగుతాయి. ప్రతి శ్రీరామనవమికి, ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి జ్యోతులు జరుగుతాయి. బోనాల గురించి ప్రజలకి ఏం చెప్పాలంటే? బోనాల గురించి ప్రజలకి మెసేజ్ ఏమంటే, ఈ బోనాల్లో ప్రతి ఒక్క భక్తులు అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ఈ యొక్క పూజలు నిర్వహించడము, పూజల వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల అందరికీ ఆయు ఆరోగ్యాలు, తర్వాత ఐశ్వర్యమైన అభివృద్ధి జరుగుతాయని నమ్మకంతో ఈ బోనాల యొక్క మెసేజ్ అందరికీ తెలియజేస్తున్నాం. అమ్మవారి చరిత్ర తీసుకుంటే, రాక్షసరామ సంవత్సర చైత్ర శుద్ధ విధియ తెల్లవారుజామున జ్యోతులు జరుగుతున్నాయి. ఈ గ్రామంలో, న్యామద్దెల గ్రామంలో జ్యోతులు జరుగుతున్నాయి. ఆ జ్యోతులు జరిగే సందర్భంలో ఒక బావి ఉంది. ఆ బావి మీద బండ మీద జనాలు కూర్చున్నారు. బండ విరిగి మధ్యలోకి పడిపోయింది. పడిపోతే ఆ బండతో పాటు ఒక 11-12 మంది జనాలు నీళ్ళలోకి పడిపోయినారు. అప్పుడు కట్టిక చీకటి అన్ని బల్బులన్నీ అరేంజ్ చేసేసి అక్కడి నుంచి ఒక్కొక్కరిని ఎత్తుకొని వచ్చేసి అక్కడ పండేసి అమ్మవారి కుంకుమ పెట్టి బండారు పెట్టి అందరి పండేసినారు. అందరూ నోట్ల నుంచి నురుగులు వస్తున్నాయి. వాళ్ళు స్పృహ లేకుండా పడిపోయినారు. నోట్లో నురుగులు వస్తున్నాయి. అందరినీ అట్లా వరుసగా పండేసినారు 11 మందిని. తర్వాత ఇదంతా అయిన తర్వాత, పండేసిన తర్వాత మళ్ళీ ఒక పాప కనిపించలేదు. చిన్న పాప, 1 year బేబీ కనిపించలేదు. ఆ బేబీ కనబడుకోకుంటే ఓ 11-12 మంది బావిలో నుంచి బయటికి తీసేసి పండేసి అమ్మవారి యొక్క కుంకుమ పెట్టిన తర్వాత మళ్ళీ చిన్న పాప 1 year బేబీ కనిపించలేదని వాళ్ళ తల్లి ఏడ్చుకుంటూ వస్తే, అప్పుడు మళ్ళీ వచ్చేసి బావిలోకి దిగి మళ్ళీ ఆ పాపని నీళ్ళ లోపల మూలబండ మీద పండుకొని ఉంటే ఆ పాపని పైకి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ పాప నోటి నుంచి కూడా నురుగులు కక్కుంటూ ఉంటే ఆ పాపని కూడా పండేసి అమ్మవారి యొక్క కుంకుమ పెట్టినారు. పెట్టిన తర్వాత అందరూ ఏమాత్రము ఒక్కరికి కూడా గాయం కాకుండా, అందరూ చిన్న గాయం కూడా తగలకోకుండా అందరూ రక్షింపబడి
బాగా కాపాడింది. దీనివల్ల అమ్మవారికి విపరీతమైనటువంటి అమ్మవారి మీద భక్తి, అభిమానము అన్ని ఈ ప్రజల్లో విపరీతంగా ఆ యొక్క దృష్టాంతం వల్ల, నమ్మకం వల్ల విపరీతంగా ఆ అమ్మవారి మీద భక్తి పెరిగింది ప్రజల్లో. అందుకని మహేశ్వరి దేవి అంటే ఇక చుట్టుపక్కల గ్రామాలకి, మా న్యామద్దల గ్రామానికి అన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఇదే నామద్దల గ్రామంలో మరో ముఖ్యమైన ఆలయం చౌడేశ్వరి దేవి ఆలయం. బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు తమ గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా భక్తులు జ్యోతులు ఎత్తుకొని అమ్మవారి ఆలయం ఎదుట భక్తితో అమ్మవారిని కొలిచారు. ఈ పూజా కార్యక్రమాల అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. గ్రామ ప్రజలంతా కలిసి భక్తులతో అన్నప్రసాదం అందిస్తూ పండుగను మరింత సంతోషంగా జరుపుకున్నారు. ఇలా పూజలు, జ్యోతులు, అన్నదానంతో న్యామద్దల గ్రామంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధతో ఘనంగా కొనసాగింది. ఇలాంటి మన పల్లెల్లోని పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు మీ ముందుకు తీసుకురావాలంటే పల్లె కథలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరణకు చాలా చాలా ధన్యవాదాలు. మరో అందమైన పల్లె కథతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం. చిత్రాన్ని మెచ్చమైన